మార్కెట్లో ఎన్ని కార్ బ్రాండ్స్ లాంచ్ చేసినా కూడా జర్మన్ కార్ బ్రాండ్స్ అంటే ఒక హై అయితే ఉంటుంది. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా, మా గ్రూప్లో జర్మన్ కార్ బ్రాండ్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళు కొద్దిగా టెక్ అనేది చూపిస్తారనమాట. ఇప్పుడు కూడా మనం ఆ జర్మన్ కార్ బ్రాండ్ అనేటువంటి స్కోడా చిన్నపాటి ఈవెంట్లో అయితే ఉన్నాం. ఇక్కడ కుషాక్ అయితే వీళ్ళు అన్వీల్ చేశారు హైదరాబాద్ది. ఆల్రెడీ ఈ కుషాక్ ఫేస్ లిఫ్ట్ 2026 అయితే ఎప్పుడో అన్వీల్ అయిపోయింది. బట్ ఇక్కడ మనం దీని కంప్లీట్ వాక్ అరౌండ్ అయితే చూద్దాం. ఈ కార్ గురించి మాట్లాడుకోవాలంటేనే దీని డిజైన్ అంత షార్ప్ ఎడ్జెస్ అయితే ఉంటది అండ్ చూడడానికి కూడా చాలా స్పోర్టీగా అయితే ఉంటది. దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీని లెంత్ మనకు 4.2 మీటర్ అయితే ఉంటది. వెన్ కంపేర్ టు మనకు అదర్ బ్రాండ్స్ తో తీసుకుంటే కొద్దిగా చిన్నగా ఉంటది అనమాట. అదే వీల్ బేస్ పరంగా చూసుకుంటే మనకు 2.6 అయితే ఉంటది. లెగ్ రూమ్ కానీ దాని తర్వాత వెనక్కి కూర్చున్నప్పుడు కానీ మోర్ కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. అంటే లెంత్ పరంగా తక్కువ ఉంటుంది కానీ వీల్ బేస్ పరంగా కొద్దిగా ఎక్కువే ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది గ్లోబల్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటెడ్ సర్టిఫైడ్ అనమాట. జర్మన్ కార్ కాబట్టి మీరు బిల్డ్ క్వాలిటీలో అసలు మనం ఆలోచించనక్కరే లేదనమాట. ఇక ఫ్రంట్ ఫాషియా గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ మీకు కనబడేది మనకు మెయిన్గా స్కోడా బ్యాడ్జింగ్ అండ్ ఇది మాంటీ కార్లో ఎడిషన్ అనమాట. సో ఈ మాంటీ కార్లో ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ రేసింగ్ స్ట్రైప్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ గ్రిల్ కూడా చూడండి, ఈ గ్రిల్లోనే మనకు ఈ డిఆర్ఎల్ అయితే ఇంక్లూడ్ చేశారు ఈసారి. లాస్ట్ టైం అయితే అది ఉండేది కాదు. నెక్స్ట్ దీన్ని ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడే కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. హై బీమ్ లో బీమ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇక ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేస్తే చాలా హెవీ ఉందబ్బా బిల్డ్ క్వాలిటీ మాత్రం. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి 1 లీటర్ TSI ఇంజన్ అండ్ ఇంకోటి 1.5 లీటర్ TSI ఇంజన్. ఈ 1 లీటర్ TSI ఇంజన్ ఏదైతే ఉందో లాస్ట్ టైం మనకు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే వచ్చేది. ఇప్పుడు మనకు దాన్ని 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 115 PS అయితే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 178 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకు 1.5 లీటర్ TSI ఇంజన్ కూడా ఉంటుంది. ఈ ఇంజన్ కొద్దిగా హెవీ ఇంజన్ అని చెప్పుకోవాలి. ఇది మనకు 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే లేదు. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే ఇది 150 PS పవర్ అయితే వస్తుంది అండ్ 250 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది. విచ్ ఇస్ కంపేర్ టు క్రేటా అండ్ సియారాలో చూసుకుంటే కాస్త తక్కువ అని చెప్పుకోవాలి. డ్రైవ్ పరంగా చూసుకుంటే మాత్రం కొద్దిగా అహెడ్ ఉంటుంది. ఇది ఈ ఇంజన్ కొద్దిగా బయట ట్యూన్ కూడా చేస్తూ ఉంటారు. కొద్దిగా పెప్పీ ఇంజన్ అనమాట ఇది. అండ్ ఇంకా సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే సైడ్ ప్రొఫైల్ కూడా చూడడానికి మనకు ఇది చూడండి షార్ప్ ఎడ్జెస్ అనమాట. ఇది స్ట్రీమ్ లైన్ ఉంటుంది ఈ ఎడ్జ్ అనేది. అండ్ అలాగే దీనిలో రూఫ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక టైర్ ప్రొఫైల్ విషయానికి వస్తే 205/55 R17 అలా వీల్స్ అయితే వస్తుంది. దీనిలో బేస్ వేరియంట్ నుంచే మనకు అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది 16 ఇంచ్ అలా వీల్స్ వస్తాయి దాంట్లో అయితే. ఇది టాప్ ఎండ్ కాబట్టి దీనిలో 17 ఇంచ్ అలా వీల్స్ అయితే వస్తుంది. అయితే 1.5 లీటర్ TSI ఇంజన్ ఉంటుందో ఆ ఇంజన్ ఆప్షన్స్ ఉన్న వేరియంట్స్ కి వీళ్ళు ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం అయితే ఈ డిస్క్ బ్రేక్స్ ఉండేటివి కాదు, ఇప్పుడు యాడ్ ఆన్ చేశారు. కొద్దిగా బ్రేకింగ్ పవర్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకా మోటీ కార్ లో బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. నార్మల్ కార్ కనుక మనకు స్కోడా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇది మాంటీ కార్లో ఎడిషన్ కాబట్టి మనకి ఈ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక ఓవర్వ్యూమ్స్ కొని చూసుకుంటే మనకు దీనిలోనే మనకు టర్న్ సిగ్నల్ ఇండికేటర్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ దీంట్లో 360 డిగ్రీస్ కెమెరా లేదు కాబట్టి ఇక్కడ కెమెరా కూడా లేదు. సో అదే చాలా పెద్ద మైనస్ దీంట్లో మనకు. అది కానీ ఇచ్చుంటే ఇంకొద్దిగా అహెడ్ ఉండేది. ఫీచర్స్ తెలిసిందేగా, జర్మన్ కార్స్ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయలేం, ఓన్లీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. డోర్ హ్యాండిల్ చూసుకుంటే మనకి దీనిలో రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఇచ్చారు. అలాగే కో డ్రైవర్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది. ఇది క్లాసిక్ డోర్ హ్యాండిల్స్ తో వస్తుంది. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా, చైనాలో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేవి బ్యాన్ అయిపోయినాయి. సో ఇవే బెటర్ మనకు సేఫ్టీ కూడా. అండ్ ఇక ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. ఈ ఫేస్ లిఫ్ట్ వర్షన్లో ఇంకొక బిగ్ చేంజ్ ఏదంటే ఈ LED DRLs వెనక దాంట్లోనే స్కోడా ఇల్యూమినేటెడ్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. అది చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ కింద చూసుకుంటే మనకు మోంటీ కార్లో బ్యాడ్జింగ్ అయితే ఉంది. అలాగే 1.5 లీటర్ TSI బ్యాడ్జింగ్ ఉంది. మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కుషాక్ బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ రేర్ పార్కింగ్ కెమెరా ఉంది. ఇక పైన చూసుకుంటే హైమౌంట్ స్టాప్ ల్యాంప్ కనిపిస్తుంది. కింద రేర్ డిఫాగర్ అయితే ఇచ్చున్నారు. అలాగే మనకు వైపర్ కూడా ఇచ్చారు. ఇక బూట్ స్పేస్ చూసుకుంటే ఇది 491 లీటర్స్ అయితే వస్తుంది. అంటే లాస్ట్ టైం మనకు 385 లీటర్స్ అయితే ఉండేది, ఇప్పుడు 491 లీటర్స్కి అయితే పెంచారు. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి కొద్దిగా మంచిదని చెప్పుకోవచ్చు. ఇక బ్యాక్ సీట్స్కి అయితే వెళ్దాం. సాలిడ్ ఉందబ్బా బిల్డ్ క్వాలిటీ చూడ. ఇక డోర్స్ మనం చూసుకుంటే ఇక్కడంతా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. మనం ఎక్కడైతే చేయబెట్టుకుంటామో అక్కడైతే సాఫ్ట్ టచెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైతే డోర్ ఓపెన్ చేస్తామో అది మనకు క్రోమ్ ఫినిష్ లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సీట్స్ కంఫర్ట్ విషయానికి వస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ
ఇదేంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఒక మనిషి అయితే పట్టేస్తాడు. మీరు అటు ఇటు జరుపుకొని ముగ్గురు కూర్చోవాలి, ప్రశాంతంగా నలుగురు కూర్చోవాలనుకుంటే అవ్వదన్నమాట. బ్యాక్ సైడ్ కూర్చుని ముగ్గురు ప్యాసింజర్ కి హెడ్ రెస్ట్ అయితే ఉంది. మిడిల్ కూర్చునే వాళ్ళు ఒకసారి కంఫర్ట్ చూద్దాం. మిడిల్ కూర్చునే వాళ్ళకైతే బాగా హార్డ్ ఉంది అబ్బా, అంత కంఫర్ట్ అయితే లేదు, పర్లేదు కూర్చోవచ్చు. ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ రెస్ట్ అయితే ఇచ్చారు. హ్యాండ్ రెస్ట్ లో కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ముగ్గురు ప్యాసింజర్స్ కి అయితే గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. దీనిలో హై అండ్ వేరియంట్స్ కి మనకు పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే స్టాండర్డ్ వేరియంట్ అయితే క్లాసిక్ ప్లస్ వేరియంట్ ఉంటుందో బేస్ వేరియంట్, దానికి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు స్టాండర్డ్ గా సన్ రూఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రేర్ ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే 2 టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి కింద. అండ్ ఇక బ్యాక్ సీట్స్ లో మనకు మెయిన్ గా వీళ్ళు చెప్పుకుంటూ హైలైట్ చేసిన ఫీచర్ ఏంటంటే మసాజర్ సీట్స్ అయితే ఉన్నాయి. ఈ మసాజర్ సీట్స్ ఈ సెగ్మెంట్ ఉన్న కార్స్ లో ఎక్కడ ఉండదు, ఎందుకంటే అది ప్రీమియం సెగ్మెంట్ కార్స్ లో అయితే ఇస్తారు. అది కూడా మనకు ఫ్రంట్ సీట్లకి అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ వీళ్ళు డైరెక్ట్ బ్యాక్ సీట్లకే ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక ఫ్రంట్ సీట్కి వెళ్దాం. ఇక ఫ్రంట్ డోర్ విషయానికి వస్తే సేమ్ అక్కడ ఇచ్చారో సేమ్ అలాగే ప్లాస్టిక్ టచెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మెరూన్ కలర్ యాక్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇది మాంటీ కార్లో ఎడిషన్ కాబట్టి ఈ ఎడిషన్ కి మాత్రమే ఈ క్రోమ్ యాక్షన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓఆర్ఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఇది మనకు 6-way పవర్ డ్రైవర్ సీట్. మనం బ్యాక్, ఫ్రంట్, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే హెడ్ ల్యాంప్ కంట్రోల్ నాబ్ అయితే ఉంది. దీని నుండి మీరు హెడ్ ల్యాంప్ ని ఆన్, ఆఫ్ లేదా ఆటో మోడ్ లో కూడా పెట్టుకోవచ్చు. దాని పక్కన మీరు చూసుకుంటే హెడ్ ల్యాంప్ లెవెలర్ వీల్ అయితే ఉంది. దీని నుంచి మీరు హెడ్ ల్యాంప్ లెవెల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కింద మనకు స్టార్ట్ అండ్ స్టాప్ ఇంజన్ బటన్ అయితే ఉంది. ఇక స్టీరింగ్ కంట్రోల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టీరింగ్ చూసుకుంటే మనకు మిడిల్ లో స్కోడా బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇక్కడ హార్న్ కి బటన్ అయితే ఉంది. మనం హార్న్ కొట్టలేం, అందరూ మనం చూస్తారనమాట, సో అందుకనే. అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. ఇది మనకు స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. రైట్ సైడ్ మనకు వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ లైక్ హై బీమ్, లో బీమ్ అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక రైట్ సైడ్ చూసుకుంటే మనకు క్లస్టర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక క్లస్టర్ విషయానికి వస్తే 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. ఇక రైట్ సైడ్ విషయానికి వస్తే దీనిలో స్పీడోమీటర్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. కార్ లోకి రాగానే మనకి ఎక్కువ చూసుకుంటే ఇక్కడ అన్ని ఫిజికల్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవాలి. కింద టచ్ కూడా ఇచ్చినారులేండి. ఈ టచ్ ఉండడం వల్ల ఏమైందంటే కొన్నిసార్లు పని చేస్తే పని చేయట్లేదు అనమాట. యూకేలో అయితే వీటిని ఇట్లా టచ్ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిజికల్ బటన్స్ తో రీప్లేస్ చేయాలని కొత్త రూల్ అయితే తీసుకురానున్నారు. అండ్ ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్స్ ఇక్కడ నుంచి ఇచ్చారు. ఇక్కడ పైన అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇచ్చున్నారు. అండ్ దానిపైన మనకు టైప్ సి ఛార్జింగ్ ఇన్పుట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ సెగ్మెంట్ కార్స్ లో మనకు పార్కింగ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు కదా, అలా కాకుండా డైరెక్ట్ హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకు వ్యానిటీ మిర్రర్ అయితే లేదు. మన కో డ్రైవర్ కి అయితే వ్యానిటీ మిర్రర్ ఉంది, విత్ లైట్ అయితే లేదనమాట ఇక్కడ. అండ్ ఇది మనకు డైరెక్ట్ IRVM అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు రీడింగ్ ల్యాంప్ బటన్స్ అయితే ఉన్నాయి, స్విచెస్. ఇక్కడ నుంచి మనం ఈ లైట్స్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చాడు పానోరామిక్ సన్ రూఫ్, 1 టచ్ ఇది. అండ్ ఇక బ్లైట్ కంట్రోల్స్ బటన్స్ అయితే దీంతో పాటు రావట్లేదు, మనం ఇక్కడ ప్రెస్ చేయాలి కంట్రోల్స్కి. ఇది 1 టచ్. అండ్ ఇక గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇది కూల్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకు 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది ఏదైతే ఉందో ఇది గూగుల్ ఏ కంపారిజన్ ఫీచర్ అయితే వస్తుంది. అండ్ ఈ కార్ మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్ గా సపోర్ట్ అయితే ఉంది. దీని గురించి మనం ఫుల్ వీడియో తొందరలో మన ఛానల్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి దీని ప్రైస్ అయితే అనౌన్స్ చేయలేదు, మార్చ్ 3rd వీక్ లో కానీ అనౌన్స్ చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు కానీ మీరు ప్రీ బుక్ చేసుకోవాలంటే 15,000 పెట్టి మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ రాహుల్ భాయ్, కూడా PPS నుంచి థ్యాంక్ యూ సో మచ్. అనే మనకి ఇక్కడ ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. మొత్తం అయితే నేను కవర్ చేయలేదు, వీలైనంత వరకు అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మనకు మిస్ అయితే అవి మనకు మన మెయిన్ వీడియోలో అయితే వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.